ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, జీవం గల దేవ, ఈ 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన కృప, మా సర్వలోకము, మా దేశము, మా సంఘములన్నీ ఏకకంఠంతో ప్రభువాని పిలుచుండగా మా మొరను ఆలకించుమని, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు, మేము మా ప్రాణంలో ఆయాసపరచుకునగా నువ్వెందుకు లక్ష్య పెట్టమని ప్రజలందరూ సంఘములన్నీ ప్రభు నీ వైపు చూస్తూ అడుగుచున్నాం. వేదన ఆవేదన నువ్వు వినవా తండ్రి? నువ్వు వింటావు కదా, జవాబు ఇస్తావు కదా, మాతో మాట్లాడతావు కదా, మమ్మల్ని ఆకాశంలో తేరి చూస్తావు కదా అని ప్రభువా మేమందరము ఈ 40 దినాలు నా ప్రభువా నీ వైపు చూస్తూ, నిన్ను చూస్తూ, నీలో జీవిస్తూ నా ప్రభువా మా జీవితం గడపాలని కోరుకుంటూ అనేక ఆశయాల కొరకు పరుగులెత్తుచున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, జీవం గల దేవ, జీవాధిపతి అయిన మా కన్న తండ్రి, నీకు స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో 53వ యెషయా గ్రంథంలో ఒక మాటను చదువుతాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉన్నది. ఏం మాట అంటే, మన జీవితాల్లో మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? నాటి కాలంలో నుండి ప్రవచిస్తూ ప్రవక్తలు యెషయా మొద్దు చిగురిస్తుంది, అహరోను కర్ర చిగురుస్తుంది అని అనేక దినాలు రానయ్యున్నటువంటి రారాజు మెస్సియా, ఈ లోకానికి రానయ్యున్నటువంటి దేవుడు, ఎంతమంది ప్రవక్తలు 600 సంవత్సరాలు, సుమారు 700-600 కాలంలో ప్రవచించిన ఎవరు నమ్మారు? యూదులైన ఇశ్రాయేలీలే యేసుక్రీస్తు లోకానికి వచ్చినా ఇంకొక మెస్సీ వస్తాడు, ఈయన కాడు అని అంటున్నారు. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చిన వారిని చూడడం లేదు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో ఒక చక్కని మాట ఏమున్నదంటే, ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాను కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఆయన స్వకీయులే ఆయన అంగీకరించలేదు. యూదులు, అంతేకాకుండా యూద జనాంగం దేవుని యొక్క సన్నిధిలో ఉండి, ఆయన జన్మించిన స్థలములో ఉండి దేవుని బిడ్డలైనటువంటి పేరు చెప్పుకునే ఇశ్రాయేలీయులే యేసుని నమ్మలేదు. ఈనాడు ఆయన తిరిగి లేచినటువంటి సమాచారం తెలుసుకొని, మరియ మార్తలు తెలియజేసిన సమాచారం తెలుసుకొని, శిష్యులు ప్రకటించిన ప్రకటనలు తెలుసుకొని, పౌలు ప్రకటించినటువంటి వాక్యాన్ని తెలుసుకొని, ఈనాడు క్రైస్తవం 100 అభివృద్ధి చెంది సుమారు 60-70 దేశాలలో క్రైస్తవ్యం నిలకడగా ఉన్నదంటే ఆయన సమాచారమే, ఆయన తెలియజేసిన సమాచారమే. మూర్ఖులైన వారికి ఈ మాటనే తగును. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్ముతాడు? ఎవడు నమ్మడు అంటే అది ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, అతడు 2వ వచనంలో లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. దేవుని ఎదుట ఆయన పరలోకం నుండి భూమి మీదకి దిగొచ్చి, ఆయనకు సొగసైనను స్వరూపమైన లేక అనే మాటకు ఈ లోకంలో మొట్టమొదటి ఆయన జన్మస్థలం ఏది? మనం పుట్టాలంటే నిండు చులాలుగా ఉన్నప్పుడే ఆ తల్లిని, ఆ గర్భవతిని ఒక మంచి గదిలోనికి తీసుకొని పోయి, ఆ తల్లి తండ్రులు లేక ఆమె భర్త కూడా శ్రద్ధ తీసుకొని మంచి ప్రసవ ఆ గదిలోకి తీసుకొని వెళ్తారు, లేకపోతే మంచి హాస్పిటల్లో తీసుకెళ్తారు. ఈయన జన్మస్థలము పశువుల పాక. ఆయన జన్మస్థలమే నిరాకరించబడినటువంటి స్థలము, కానీ అది ఎంతో విలువైనదో లోకానికి తెలియదు. ప్రతి స్థలము మానవుడు ఉన్నటువంటి స్థలము అబద్ధాల చేత, కీడు చేత, మోసం చేత ఉన్నటువంటిది, కానీ పశువుల మధ్యలో సమాధానం ఉండేటటువంటి స్థలము, సత్యం ఉండే స్థలము, 4 పాదాలు ఉండే స్థలము,
అయ్యో ఆ క్రందలు చెందు అమ్మా అని పిలిచేటటువంటి స్థలము, తల్లిని బిడ్డ పిల్లని తల్లి చూసుకునే స్థలము, ఆయన ఎన్నుకున్నటువంటి స్థలము అది. మేత మేఘానే సరిపోలేదు తిని పడుకుంటే, కానీ అది నెమరులకు తెచ్చుకునే స్థలము, ఆయన కోరుకున్నటువంటి స్థలమే అది. కానీ ఈనాటికి ఈ మానవులమైన మనకు ఆ సమాచారం తెలియదే, ఆ సమాచారము కనువిప్పు లేదే, ఆ సమాచారము కనువిందు చేసేదానిగా లేదు. అక్కడ పశువుల పాకి అనుకుంటున్నాం. పశువులు ఉండే చోట పాపము లేదు. మానవుని యొక్క స్థలం ఎలాంటిదంటే, రోమపత్రికలో ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేస్తాం. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేశారు. తల్లి అనక పిల్లనక లోకమే మోసం, దగ, కుట్ర, అసూయ, పగ, ద్వేషం, ఇంకా అంతేకాదు హత్యలు, అఘాయిత్యాలతో, అటకాయింపులతో చేసిన పాపాలు భూలోకము నుండి ఓజోను పొరంతా పైకి లేసాయట. ఈనాడు పశువుల్లో ఐక్యత, మందలుగా పోతుంటాయి. ఆ గొర్రెలను చూస్తే కొన్ని వేలు కలిసిపోతూ ఉంటాయి. కానీ ఆయన గొర్రెల కాపరిగా దిగి వచ్చాడు. మందగా మేపుటకు మనను ఒకటి చేడుకు దిగి వచ్చాడు. సంఘముగాను సమూహముగాను చేడుకు దిగి వచ్చాడు. ఈ మాటను మరొకసారి నేనే చదువుతాను, చూడండి ఒకసారి. 3వ వచనంలో, అతడు తృణీకరింపబడిన వాడైను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను, మనుషులు చూడనొల్లని వానిగాను ఉండెను. ఎక్కడున్నాడు? పశువుల పాకలో ఉన్నప్పుడు ఎవరు కనుగొనలేదు, ఎవరు చూడలేదు. అయ్యో లోకములో ఆ పశువుల తొట్టిలోకి ఎవరు పోతారు? ఆయన పెరిగి పెద్దవాడై ఆ శిలువ మీద ఉన్నప్పుడు మాటను జ్ఞాపకం చేస్తారే కానీ, ఆ పురిటిలో ఉన్నప్పుడు ఆ పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడట. మరియకు బట్టలు లేవు, శిశువుకు బట్టలు లేవు, యోసేపుకు ఇవ్వడానికి బట్టలు లేవు, తేడానికి బట్టలు లేవు, అవి దాచడానికి బట్టలు లేవు. వసతి లేనటువంటి పరిశీలనలో ఆ దేవుని యొక్క జన్మం జరుగుతుంది. ఆయన మొదటి మాట మరలా చదువుతాను. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు అనగా తండ్రి అయిన దేవుని యొక్క చిత్తం ఎవరికి బయలుపరచబడను? ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత మన అందరి కళ్ళకు, మన మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసి మన నోళ్ళు మూయించాలి. యేసు అంటే కొందరు ఆ వాక్యాన్ని కాల్ చేస్తున్నారు, వాళ్ళ నోళ్ళు మూపిస్తున్నారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డల, ఇది ప్రవచనం నిరర్ధకం కాదు. ఇంకొక మాటను నేను చదువుతాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఈ ఉపవాసంకు సంబంధించినటువంటి మాట ఏమిటంటే, 3వ వచనంలో, మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు? మా ప్రాణములను మేము ఆయాసపరుచునగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు? కొంచెం ఉపవాసం ఒక రోజు ఉన్నారనుకో, ఏంటమ్మా అంటే, నేను ఈరోజు ఉపవాస దినాలు ప్రారంభమయ్యాయి, నేను ఉపవాసం ఉంటున్నాను, దేవుడు నా మొర ఆలకించాలని, నా భర్త బాగుపడాలని, నా పిల్లలు విజయం సాధించాలని, నా భార్య అనుకూలంగా ఉండాలని, నా పిల్లలు తనదైన శైలిలో దేవుని యొక్క సన్నిధిలో పెరగాలని, నువ్వు పెంచేటువంటి యోగ్యత గల వాడవైతే ప్రార్థించు, నువ్వు పెంచే తల్లివైతే ప్రార్థించు, నువ్వు యజమానిగా ఉండి దేవుని వైపు చూడు. మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవనేది కాదు, చూస్తున్న దేవుడు అని ఆగర్ దేవునికి ఒక బిరుదు ఇచ్చింది. నువ్వు చూస్తున్న దేవుడు అయ్యా, నా మొర వినే దేవుడు అయ్యా, నా గర్భం చూసే దేవుడు అయ్యా, నా బిడ్డలను పెంచే దేవుడు అయ్యా. అంతేకాదు, యేసు వయస్సు యందును పెద్దల దయందును దేవుని దయందును దినదినం వర్ధిల్లితే నీ పిల్లలు ఎక్కడ వర్ధిల్లుతున్నారు? ఈ లోకంలో అన్ని మందులే, పొగ, ధూమ, మద్యం, అనేకమైన విషయాల్లో మన పిల్లలు ఉంటే దేవుని సన్నిధికి దూరం అవుతారు. మా ప్రియులు మంగమూరు దేవదాసయ్య గారు చక్కని
స్వరకల్పన చేశారు. పడమటకి తూర్పెంత ఎడమో పాపమును మనకునంత ఎడముగాను చేసి ఉన్నాడు. ఆ మహోన్నతుడు ఎడముగాను చేసి ఉన్నాడు. ఆ కారణముచి దేవ సంస్తుతి చేయవే మనసా. దేవుని బిడ్డలారా, చక్కని మాటలు మనం చదువుచు దేవుని ధ్యానించుదాం. మేము మా ప్రాణములను ఆయాసపరచుకునగా నువ్వెందుకు లక్ష్య పెట్టవని అందరూ మీ ఉపవాస దినమున మీ పనివారు చేయదు, మీరు వ్యాపారము చేయుదురు. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారము చేయుదురు. మన ఆలోచనలో ఏముంటుంది అంటే వ్యాపారం, లాభం, లాభదాయకం. నువ్వు ఆశించేదంతా లాభమే. దేవుని దగ్గరికి వచ్చిన లాభమే, నువ్వు ఇంటి వద్దకు వచ్చిన లాభమే, పిల్లల్ని పెంచడం లాభమే. అంతేకాదు, ఈరోజు భార్యాభర్తలు ఒకరోజు ప్రయాణమై అత్తగారింటికి వెళ్తుండట. మీ ఇంటికి వస్తే నాకేం పెడతారని అల్లుడు అడుగుతుండట. అసలు మా అన్న పెట్టనివ్వడు, మా తల్లిదండ్రులు అంత పిచ్చోళ్ళేం కారు, కానీ అడగడానికి కూడా మనం కొంచెం రహస్యంగా అడగాలి అన్న. నిజమే, రహస్యమే. నీ గదిలోనికి పోయి ప్రార్థించుట రహస్యం. తండ్రిని అడిగేది రహస్యం. తలుపులు వేసుకొని ప్రార్థించుట రహస్యం. ఆయనతో ఏకీభవించుట రహస్యం. ఆ పరమందున్న తండ్రిని, నీ అన్నను, నీ తమ్ముడిని, నీ తల్లిని నువ్వు ఎలా అడగాలనుకుంటున్నావో రావడానికి, ఆ కుంభవర్షపు దీవెనలు రావడానికి ఈ 40 దినాలు ఏకాగ్రతతో ఉపవాసం ఉండి ఏకాగ్రతతో నీవు నేను సంఘమంతా కలిసి తలుపులు వేసుకొని గ్రంథం చదువుచు గ్రహింపు కొరకు, పరిశుద్ధాత్మ కొరకు ప్రభు అయిన యేసు దీవెనలు పొందాలని ఆ ప్రభువుని అడుగుదాం రహస్యమందు. దేవుడు ఇచ్చిన మాటలు దీవించి మన మాటలు లక్ష్యముంచుడుగాక. ఆమేన్. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుడు మనకు, మన బిడ్డలకు అందరికీ ఆయన చక్కని స్వరం వినిపించినాడు గనక మనమందరం కలిసి ఏకీభవించుదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.